అమ్మ మీ పేరమ్మా? నసీమా. ఎక్కడి నుంచి వచ్చారు ఈరోజు వచ్చారమ్మా మీ సమస్యలు చెప్పుకోవడానికి? అంటే 3 ఏళ్ల క్రితము మా పాప చనిపోయింది, మిస్బా అని. ఓకే. అప్పుడు వైఎస్ఆర్ హయాంలో ఇట్లా అయినింది. అప్పుడు అన్ని విధాలుగా ఇచ్చేస్తామని అప్పుడు ఏం చేయలేదు, ఆదుకుంటామన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తే మేము చేస్తామన్నారు. అన్ని విధాలుగా మీరు ఏం కోరుతారో అన్ని విధాలుగా మేము సాయం చేస్తామని చెప్పినారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిందని చాలా సంతోషము. పోయినసారి ఒకసారి కూడా వచ్చి కూడా పార్టీ మంగళగిరిలో అక్కడ కూడా కలిసినాము, లోకేష్ సార్ కూడా. అప్పుడు అర్జీ ఇచ్చినాము. ఇప్పుడు పేపర్కి ఇచ్చినారు. మిస్బా అనే అమ్మాయికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పినారు. ఇచ్చినారు, పేపర్కి ఇచ్చినారు. అందుకోసం రమ్మని చెప్పినారు మాకే, అందుకు వచ్చినాము. అమ్మ అంటే ఈరోజు మీరు నారా లోకేష్ గారికి సమస్య చెప్పుకోగానే మీకు పరిష్కారం ఎలా వస్తుందమ్మా? ఇంకా రాలేదు, అంటే వస్తే కూడా చెప్పాలా. అదేమో చెప్పారు ఈకున్నా ఇచ్చినామని అట్లా అవసరం. పేపర్లో వేసినారు. మిస్బా ఫ్యామిలీకి కొంతమంది జైనిక్ అందరికీ సాయం చేస్తాను చేస్తున్నారు. ఫారిక్ సిటీ సార్ ఫోన్ చేస్తున్నారు, రండి అని చెప్పినారు మాకి. అని వచ్చినాము, కలిసి ఇచ్చేసిపోదామని వచ్చినాము. ఇంక వాళ్ళు ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇది మీ సమస్య అనేది ఎప్పుడు ఇచ్చారమ్మా? అప్పుడు పాదయాత్రలో ఇచ్చినాం. అప్పుడు మీకు నెరవేరింది? ఇంకా నెరవేరలేదు. అంటే మీ సమస్యను అనేది బయటికి తీసుకొచ్చారు? తీసుకుని వచ్చినారు, ఇంకా నెరవేరలేదు. ఇంకా నెరవేర్స్తేనే కదా అంతా నెరవేరినట్టు చెప్పేది. అట్లా అంటే మీకు జస్ట్ పేపర్కి ఇచ్చారమ్మా, మీకు కొంచెం డబ్బులు ఇస్తాం మేము రండి అన్నారా? కొంచెం లేదు, 10 లక్షలు ప్రకటించినామని చెప్పినారు. ఇంకా ఇలేదు. అది వచ్చాము, అది ఎప్పుడు ఇస్తారు ఏమో ఎట్లా ఇస్తారు తెలీదు. అది పరిస్థితి. ఏం చెప్తారు మరి, ఈ ప్రభుత్వం పని చేస్తుంది అంటారా, చేయడం లేదంటారా? ఖచ్చితంగా చేస్తుంది. ఇంకా నమ్మకం కూడా ఉందని మేము వచ్చినాము. అక్కడి నుండి చిత్తూరు జిల్లా పలమనేరు అక్కడి నుండి వచ్చినాం మేము. అంటే నారా లోకేష్ గారు పాదయాత్రలో మా ప్రభుత్వం వస్తే మేము అండగుంటాం అన్నారు, ఉండారు అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. అది కూడా నమ్మకం ఉంది. అందుకే కలిసి కూడా మళ్ళా చెప్పేదాన్ని కూడా వచ్చినాం మేము. అంటే మీరు పాదయాత్రలో చెప్పారు, ఇప్పటికి మీ సమస్య అనేది ఈ రోజుకి బయటకు వచ్చింది. నిన్న వచ్చిందా ఈ రోజు వచ్చింది? అది వచ్చి పోయిన నెల వచ్చింది. ఇది 12వ తేదీ పేపర్కి. నాకు కొంచెం హెల్త్ వాళ్ళని రాలేదు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ పిలుస్తున్నారు, రండి ఇట్లా మీ పాపకి ఇది నుంచి ఇచ్చేస్తామని, సాయం చేస్తామని చెప్పినారు. అందుకు వచ్చినాము. ఎప్పుడు చేస్తారో తెలియదు. ఓవరాల్ ఏం చెప్తారు నారా లోకేష్ గారి గురించి, ఏం చేస్తారు? మంచి ప్రభుత్వము. ఎప్పుడైనా ఎవరికైనా కష్టం వస్తే మేము ఉంటామని ఆదుకుంటారు వాళ్ళందరికీ. ఎవరికైనా ప్రజలకు కానీ హెల్ప్ చేయడానికి కానీ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తాను నమ్మకం ఉంది. మా బాబుకు కూడా బాగా చదివించండి, మేము ఉద్యోగం ఇస్తామన్నారు. అది కూడా నాకు నమ్మకం ఉంది.